నెల్లూరు జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు శివకేశవులకు పూజలు నిర్వహిస్తూ దీపాలు వెలిగిస్తున్నారు. కార్తీక మాసంలో విశిష్టమైన రోజు పౌర్ణమి కావడంతో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. కార్తీక మాసంలో విశిష్టమైన రోజు పౌర్ణమి. ఇది శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. అయితే ఈ యొక్క ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునేందుకు అన్ని శివాలయాలతో పాటు వైష్ణవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు మనం గమనించవచ్చు. ఇక్కడ మూలస్థానేశ్వర దేవాలయం మూలపేటలో ఉన్నటువంటి శివాలయంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దేవాలయాలకు వచ్చి ఆ యొక్క మహిళలంతా కూడా ఈ దేవాలయాల వద్ద ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ దీపాలు వెలిగించి వారి కోరుకున్నటువంటి కోరికలను బట్టి ఆ యొక్క దీపాలను వెలిగించి అక్కడ ప్రత్యేకమైనటువంటి ముగ్గులు వేసి ప్రత్యేకంగా ఆ యొక్క పూజలు అయితే చేస్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. అదే అన్ని శివాలయాల్లో వైష్ణవాలయాల్లో అమ్మవారి ఆలయాల్లో ఇలాగే పూజలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క దీపాలు కూడా వెలిగించి ఈ యొక్క శివకేశవులకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు కాబట్టి ఇలా దీపాలు ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క దేవాలయాల్లో అన్ని దేవాలయాల్లో కూడా ఇదే విధంగా పూజలు చేస్తూ ఈ యొక్క శివకేశవులకైతే దీపాలు వెలిగిస్తూ పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా చాలామంది భక్తులు ఉదయం నుంచి ఈ యొక్క శివకేశవులను దర్శించుకుంటూ ఉన్నారు. ఒకసారి ఆ యొక్క దేవస్థాన ప్రధాన పూజారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఏంటి అసలు ఈరోజు కార్తీక పౌర్ణమి? ఈ యొక్క కార్తీక మాసంలో ప్రధానంగా విశిష్టమైన రోజు కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు దీంట్లో ఈరోజు ఏం చేస్తే మంచి జరుగుతుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధౌ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వర. ఈ నెల్లూరు నగరంలో స్వయంభుగా వేంచేసి ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ఈ కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ అభిషేక ప్రియుడైన ఈ మూలస్థానేశ్వర పరమేశ్వరుడికి అభిషేకాలంటే చాలా ప్రీతి. ఈ కార్తీక మాసంలో ఈ 30 రోజులు అత్యంత వైభవంగా శివనామ స్మరణతో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, అదేవిధంగా అత్యంత ప్రీతికరమైన సహస్ర శంఖాభిషేకాలు, అన్నాభిషేకము, భస్మాభిషేకము, అదేవిధంగా స్వామివారికి పుష్పయాగము అత్యంత వైభవంగా జరుగుతుంది. దానిలో ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి ఈ శివకేశవులకి అత్యంత ప్రీతికరమైన ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి నాడు మనం ఈ స్వయంభుగా వేంచేస్తున్న మూలస్థానేశ్వరుని దర్శించుకొని అభిషేకం చేసుకుని అదేవిధంగా ఉపవాసం ఉండి స్వామివారికి దీపారాధనతో దైవారాధన చేసిన వాళ్ళకి అన్ని కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రశస్తండి. ఈ దేవాలయంలో అత్యంత వైభవంగా మనకి పాలాభిషేకాలు అదేవిధంగా సహస్ర శంఖాభిషేకాలు జరుగుతాయి. ఈ రోజున అతి ముఖ్యంగా స్వామివారికి సాయంత్రము జ్వాలాతోరణం అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈ జ్వాలాతోరణ కార్యక్రమాన్ని తిలకించిన వారందరికీ నరకలోక ప్రాప్తి నుండి విముక్తి కలుగుతుందని చెప్పబడిన శాస్త్రంలో. ఈ యొక్క కార్తీక మాసంలో ప్రధానంగా పౌర్ణమి రోజు ఎందుకు అంత విశిష్టత వచ్చింది? కార్తీక పౌర్ణమి నాడు స్వామివారికి ఎందుకు విశిష్టత అంటే శివకేశవులకి చాలా ముఖ్యమైన రోజు అండి. ఈరోజు స్వామివారికి చూశారంటే మనకి అభిషేకం చేసుకుంటే మనకి సర్వ పాపాలు తొలగిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి నాడు. అందువలన కార్తీక పౌర్ణమి అత్యంత విశేషంగా చెప్పబడుతున్నది. ఇటు ఏదైతే ఈ యొక్క కార్తీక మాసంలో ప్రధానమైనటువంటి రోజు పౌర్ణమి కాబట్టి ఆ యొక్క పౌర్ణమి రోజు భక్తులు అభిషేకాలు అదేవిధంగా పూజలు దీపాలు పెడితే ఆ యొక్క పాపాలు తొలగి వారికి మంచి జరుగుతుందని కూడా వారు పూజారి చెప్తూ ఉన్నారు. మేడం చెప్పండి, ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెట్టారా? లేదండి, ఇప్పుడే వచ్చాము. ఈ కార్తీక మాసం అనేది మనకి చాలా గొప్ప విషయమే అండి. అదే కాకుండా మనకి ఇక్కడ కార్తీక మాసం అప్పుడు దీపాలు పెడితే మనకి శివయ్య అందరికీ తోడు అండగా నీడగా ఉంటాడని చెప్పి మేమైతే అందరం ప్రార్థిస్తున్నాము. ఆ శివయ్య ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, గొప్ప అవకాశం ఇచ్చినందుకు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు దీపాలు పెట్టడం జరిగిందా? పెట్టాము, కోటమిట్ట నుంచి వచ్చాము. పెట్టాము. ఎన్ని పెట్టారు? 365. ఏంటి అసలు ఈరోజు? కార్తీక పౌర్ణమి శివయ్యకి ముఖ్యమైన రోజు కాబట్టి భక్తులందరూ వచ్చి ఆయన ఆశీస్సులు కావాలని భక్తులందరూ వచ్చి ఈరోజు 365 ఒత్తులు దీపారాధన చేసుకుంటారండి. ఈరోజు ఇక్కడికి వచ్చి మూలాపేట శివాలయం కాడికి వచ్చి దీపోత్సవంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ సుఖ సంతోషాలుగా ఆరోగ్యంగా ఉండాలని కోరుచున్నాం.
అయితే ఇటు ఈ కార్తీక పౌర్ణమి రోజున భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దేవాలయాలకు వచ్చి ఆ యొక్క అభిషేకాలు చేస్తూ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు శివకేశవులకి ఈరోజు అభిషేకాలు చేస్తే మంచిది కాబట్టి ఆ యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి పురాణం చెప్తున్నటువంటి నేపథ్యంలో భక్తులతో ఈ యొక్క శివకేశవులు శివాలయాలు వైష్ణవ ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ.